ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పోలీసులు ఉన్నది ప్రజల కోసం, వారిని భయాందోళనకు గురిచేయడానికి కాదని హైకోర్టు సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీస్ స్టేషన్కు పౌరులు సరదాగా రారని, న్యాయవాదులు, డాక్టర్లతో పాటు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లాలని కోరుకోరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఇకపై కేసు నమోదు చేయలేదంటూ ఎవరూ కోర్టుకు రాకుండా డీజీపీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన కరీంనగర్ 2వ పట్టణ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసన విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలతో ఎస్హెచ్ఓ ఓదేల వెంకట్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ వాదనలు వినిపిస్తూ 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరపున ఏఏజీ క్షమాపణ కోరారు. దీంతో ఎస్హెచ్ఓను వదిలిపెట్టలేమని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇచ్చుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగం నుంచి తొలగించినందుకు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలున్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు పిటిషన్ పైన అభ్యర్థులను మూసివేస్తున్నామని, హెచ్ఓ విచారణ నిమిత్తం విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటానికి కారణాలేమిటో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఇన్స్పెక్టర్ను ఆదేశించింది.